అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్నకు మింగుడు పడని విషయం ఏంటంటే వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన అమెరికా సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొన్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒప్పందంతో పాటు WHO నుండి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి వద్ద నుండే పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పైన దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతహా వచ్చే పౌర హక్కును రద్దు ఈ నిర్ణయాలు ఉన్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ అక్కడి ప్రజల మన్ననలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్న వారిపైన కొరడా జుల్పిస్తున్నాడు. జన్మతహా పౌరసత్వ హక్కును ఒక్క ఉత్తర్వుతో ట్రంప్ రద్దు చేయడాన్ని అమెరికాలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పాటు ట్రంప్ నిర్ణయం పైన డెమోక్రాట్స్ నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరేగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమంటూ వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాప్నర్ జన్మతహా పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు లా అక్కడ పుట్టుకతో వచ్చే సిటిజన్షిప్ హక్కును రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఒరేగాన్, ఇల్లినాయిస్, అరిజోనా రాష్ట్రాల వాదనల ఆధారంగా జడ్జ్ జాన్ కాప్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. పేరెంట్స్ వలసతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టే వారందరికీ లభించే సిటిజన్షిప్ లభించే విధానం ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉండేది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాక కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా జన్మతహా పౌరసత్వ హక్కును రద్దు చేశారు. దీనిపైన డెమోక్రాట్స్ పాలిస్తున్న 22 రాష్ట్రాలు పలు దావాలు వేశాయి. అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడం పైన తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఎదురు చూసినా గ్రీన్ కార్డులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఇక్కడ పిల్లలకు జన్మతహా పౌరసత్వం లభిస్తే 21 ఏండ్ల తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఒక మార్గం ఇది.